మీ సేవకుడిని ఎప్పటికప్పుడు మీరు బలపరుస్తూనే ఉండాలి. ఈ సంఘమా, బోధకులు అనేక మంది ఉంటారు కానీ తండ్రి ఒక్కడే ఉంటాడు. మిమ్మల్ని కంటున్నాడు, మిమ్మల్ని పెంచుతున్నాడు. మీ కొరకు అనకూడదు కానీ ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుంటాడు ఆ సేవకుడు. ఆహారాన్ని వదిలేస్తాడు. ఒకసారి ఒక సేవకుడి దగ్గర నేను వెళ్ళా. సంగమా, జాగ్రత్తగా మీరు వినాలి. ఆ సేవకుడు అన్నం తినట్లే. ఏమంటే నాకు ఏడుపు వస్తుంది సార్, కొంతమంది మా సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారండి, వేరే పాస్టర్ గారు బాగా చెప్తున్నారని చెప్పి అక్కడికి వెళ్ళిపోయారండి, ఎందుకో నాకు చాలా బాధ కలుగుతుందన్నా. నేను చాలా ఏడ్చా ఆ సేవకుని పట్టుకుని. ఒక సేవకుడు తన కుటుంబం పాడైపోయినా ఏమనుకోడండి, తనకి డబ్బులు లేకపోయినా సేవకుడు ఏం బాధపడ్డండి. కానీ సంఘంలోంచి ఎవరైనా బయటికి వెళ్ళిపోతే, సంఘంలోంచి ఎవరైనా దూరం అయిపోతే, ఏ విశ్వాసైనా ఆదివారం సంఘానికి రాకపోతే ఆ సేవకుడు ఎంత పరితపించిపోతాడో తెలుసా. అయ్యో ఈ బిడ్డ రాలేదా, అమ్మ రాలేదా, మీ అబ్బాయి వాక్యానికి అని అడుగుతున్నాడంటే ఆ సేవకుడు ఎంత వేదన పడుతున్నాడో. ఖాళీ లేదండి మా అబ్బాయికి, ఎంత సింపుల్గా చెప్తారో. కుదరట్లేదండి సంఘానికి రావడానికి, ఎంత మీరు సాధారణంగా జవాబిస్తారో. కానీ ఆ సేవకుడు ఎంత బాధపడతాడో తెలుసా. మీ కొరకు ప్రార్థించి వారమంతా వాక్యాన్ని కనిపెట్టుకుని ఆదివారం నిలబడ వాక్యం ఎవరి కోసం ప్రకటిస్తున్నాడు? మీకోసమే కదా. వెరీ సింపుల్గా, మా సేవకుడు పల్లెటూరు సేవకుడు, మా సేవకుడు పేద సేవకుడు, మా సేవకుడికి కోపం ఎక్కువ, మా సేవకుడు గద్దిస్తాడు, మా సేవకుడికి సరైనటువంటి ఆకర్షవంతమైనటువంటి స్థితి లేదు, అందం లేదు, ఇవన్నీ ఉన్నాయండి. మా సేవకుడు ఆకర్షణీయంగా కనపడ్డు, ఎప్పుడు మాసిపోయిన గడ్డం వేసుకుని వేసిన బట్టలు వేస్తూ ఉంటాడు. అలా ఉండకూడదు మాకు సేవకుడు అని చెప్పి సంఘానికి దూరం అయిపోతుంటే ఆ సేవకులు ఎలా బాధపడుతున్నారో తెలుసా. చూడండి, మీరు ఇచ్చే కానుకలు ఏంటో మీకు తెలుసు. మీరు ఏ విధంగా కానుకలు ఇస్తున్నారు నిజంగా చెప్పండి. మీకు వచ్చే సంపాదనలో మీరు ఇచ్చే కానుకల వలన సేవకుడు నిజంగానే బాగుపడుతున్నాడా? బాగా ఆలోచించాలి. ఈ విషయంలో ప్రతి విశ్వాసి ఆలోచించాలి. మీరిచ్చే కానుకలు, నేను మళ్ళీ చెప్తున్నా, కొంతమంది ఉద్యోగాలు చేస్తూ సేవ చేస్తారు. నేను వాళ్ళని నేను పరిగణలోకి తీసుకుని, ఎందుకంటే వాళ్ళు చాలా మంచిదే, చాలా ఉన్నతమైన ఆలోచన. ఉద్యోగం చేస్తూ సేవ చేస్తున్నారంటే గొప్ప విషయం. కొంతమంది కంప్లీట్గా సేవలోనే ఉంటారండి. ఇంకా సేవ తప్ప వారొక దారి లేదు వాళ్ళకి. ఇంకా ఆ సేవ మీద వచ్చే వాటితోటే కుటుంబాన్ని పోషించుకోవాలి, సంఘాన్ని నడిపించాలి, ఎన్ని ఉంటాయండి. సింపుల్గా ఆ సేవకుని అంచనేసి వెళ్ళిపోతారు. సేవ పెరిగే కొద్దీ భారం పెరుగుద్ది, ఖర్చులు పెరుగుతాయి. కాబట్టి మీ సేవకుడి అవసరత ఏంటో తెలుసుకోండి. మీ సేవకునికి మీరు ప్రోత్సాహకరంగా ఉండండి. అట్టి కృపా దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుడు నాకు ఎందుకో ఆలోచనలు పెట్టారండి. సేవకుల్ని మీరు ప్రేమించాలి, వారికి ఆశీర్వాదకరంగా మీరు ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తాం.